Hello students, welcome back to your favorite channel, that is Physics in Telugu. సో చాలామంది స్టూడెంట్స్ మమ్మల్ని అడిగే మెయిన్ క్వశ్చన్, సార్ మేము ఆల్రెడీ ఒక కాలేజ్కి వెళ్తున్నాం, సమ్ ఎక్స్ కాలేజ్ ఏదో ఒక కాలేజ్కి వెళ్తున్నాం. సో అక్కడే ఆల్రెడీ మాకు చాలా లేట్ అవుతుంది, లేదంటే మార్నింగ్ టు ఈవినింగ్ మేము కాలేజ్లోనే స్పెండ్ చేస్తాం. సో కంపల్సరీ వెళ్ళాలి, అటెండెన్స్ ప్రాబ్లం అవుతుంది. అండ్ దెన్ సో అక్కడి నుంచి ఎర్లీగా రావడానికి కూడా లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆన్లైన్ క్లాసెస్ని అండ్ కాలేజ్లో ఉన్న క్లాసెస్ని ఈ టైం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఓకేనా? సో ఎస్పెషల్గా సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్ ల్యాగ్ అయిపోయి ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ సో కంప్లీట్ సిలబస్ చేసి ఉండరు, సో బ్యాక్లాగ్స్ ఉండిపోయి ఉంటాయి. సో ఇప్పుడు క్లాస్ 11th బ్యాలెన్స్ చేయాలి, క్లాస్ 12th బ్యాలెన్స్ చేయాలి, కాలేజ్ క్లాసెస్ బ్యాలెన్స్ చేయాలి, ఆన్లైన్ క్లాసెస్ బ్యాలెన్స్ చేయాలి. సో ఇవన్నీ ఎలా సార్? సో ఎలా మనం టైం మేనేజ్మెంట్ చేసుకుంటే సో ఇవి బ్యాలెన్స్ చేసుకొని ఒక మంచి స్కోరు నీట్లో కానీ జేఈలో కానీ ఎంసెట్లో కానీ తెచ్చుకోవచ్చు, ఓకేనా? సో చూడండి, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎక్కడ ప్రాపర్గా సబ్జెక్ట్ వస్తుందో దాని నుంచి ఫాలో అవ్వండి, ఓకేనా? సో ద సోర్స్ అన్నది ఎస్పెషల్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఒక దగ్గర నేర్చుకుంటారు, మళ్ళీ ఇంకో దానికి జంప్ అవుతారు, అక్కడ కొంచెం నేర్చుకుంటారు, మళ్ళీ ఇంకో దానికి జంప్ అవుతారు, ఓకేనా? సో సోర్స్, దీన్నే మనం సోర్స్ అంటాం. ఏదైనా ఒక సోర్స్ని ఫాలో అవ్వండి కన్సిస్టెంట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీరు ఫిజిక్స్కి ఒక సబ్జెక్ట్ ఒక ఛానల్ ఫాలో అయితే ఆ సబ్జెక్ట్కి ఇక ఆ సబ్జెక్ట్కి ఆ ఛానలే ఫాలో అవ్వండి, మళ్ళీ సగం అక్కడ సగం ఇక్కడ, ఓకేనా? సో మీకు ఫ్యానిజం చేయడానికి ఇక టైం లేదు, ఓకేనా? సో యూ హ్యావ్ టు లెర్న్ ద సబ్జెక్ట్. ఎక్కడో ఒక దగ్గర సబ్జెక్ట్ నేర్చుకో అంతే. సో ఇక్కడికి వెళ్ళి కొన్ని రోజులు, అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు, సో ఇది వద్దు, ఓకేనా? చూస్ ద సోర్స్ ప్రాపర్లీ. సో మీకు ఎవరి క్లాసెస్ ప్రాపర్గా అర్థమైతే వాళ్ళ క్లాసెస్ని ఫాలో అవ్వండి. కాలేజ్ టీచర్ క్లాసెస్ అర్థమైతే కాలేజ్ టీచర్ని, సో మీ ట్యూషన్ టీచర్ క్లాసెస్ అర్థమైతే ట్యూషన్ టీచర్, లేదు ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్, యూట్యూబ్లో అయితే యూట్యూబ్, లేదు పెయిడ్ బ్యాచ్లో ఫాలో అయితే పెయిడ్ బ్యాచ్లో, సో మీ ఇష్టం. బట్ ఒక సోర్స్ని ఫాలో అవ్వండి, ఓకేనా? సో అటు ఇటు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సో ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చదువుకొని ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అక్కడ, ఓకేనా? కాబట్టి ఫస్ట్ సోర్స్ని చూజ్ చేసుకోండి, ఏ సబ్జెక్ట్కి నేను ఎక్కడ నేర్చుకుంటాను, ఓకేనా? సో అదొకటి. దాని తర్వాత దాన్ని కంప్లీట్ చేయండి, ఓకేనా? ఒకసారి సోర్స్ చూజ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఫాలో అయ్యి అక్కడ దానికి సంబంధించిన క్లాసెస్ని ఇప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి? వీక్లో మీరు మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజీలోనే ఉంటున్నారు, సో ఈవినింగ్ మీకు ఒక 1.5 hour 2 hours టైం దొరుకుతుంది. సో ఈ 2 hours వారం మొత్తం ఒకటే సబ్జెక్టుకి అలాట్ చేయకండి. సో ఏం చేయాలి? మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ వీక్ మొత్తాన్ని కూడా. సో మండే టు సాటర్డే నాకు కాలేజ్ కంపల్సరీ వెళ్ళాలి, అండ్ ఈవినింగ్ నాకు ఒక 2 hours టైం దొరుకుతుంది, మార్నింగ్ ఒక 1 hour. సో మీకు ఎంత హెక్టిక్ టైమింగ్స్ ఉన్నా కానీ ఈవినింగ్ ఒక 2 hours, మార్నింగ్ ఒక 1 hour, ఎర్లీ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళే ముందు ఒక 1 hour. ఇది ఎవరికి నేను చెప్పేది? ఇంకా చాలా హెక్టిక్ ఉంటుంది చూడండి స్టూడెంట్స్, మార్నింగ్ 6కి వెళ్ళి ఈవినింగ్ 6కి, లేదంటే మార్నింగ్ 7 8కి వెళ్ళి ఈవినింగ్ 6కి వచ్చే స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళి. సో వాళ్ళు అట్లీస్ట్ ఈ టైం అయితే మీ ఓన్ ప్రిపరేషన్కి కేటాయించాలి. సో ఈ టైంని కూడా, ఈ 3 hours టైంని కూడా డైలీ సో మీరు ఒక 1.5 hour ఫర్ వన్ సబ్జెక్ట్, 1.5 hour ఒక సబ్జెక్ట్ కేటాయిస్తే, సో అండ్ రిమైనింగ్ 1.5 hour ఇంకొక సబ్జెక్ట్ కేటాయించండి. సో అంటే డైలీ మీరు ఒక 2 subjects రివైజ్ చేస్తున్నారు, లేదంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారు. ఇది ఎప్పుడు? వీక్ డేస్, ఇది మండే టు సాటర్డే కంపల్సరీ. ఈ ప్లాన్ అయితే మీరు ఫాలో అవ్వాలి. అంటే ఇంటికి వచ్చిన తర్వాత మీ కాలేజ్ టైమింగ్స్ ఎంత హెక్టిక్ ఉన్నా, మోస్ట్ ఏంటంటే కాలేజ్ టైమింగ్స్ మీకు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పెట్టుకోండి, ఓకే? మీరు అవుట్ సోర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంటే, బయట నుంచి వేరే దగ్గర నుంచి ప్రిపేర్ అవుతుంటే, లేదు కాలేజ్లోనే 100% అయిపోతుందంటే దట్స్ గుడ్, స్టే ఇన్ ద కాలేజ్ అండ్ అక్కడే నేర్చుకోండి. అట్ లాస్ట్ మీరు నేర్చుకోవడం కావాలి అంతా, ఓకేనా? సో ఇక సండే ఏం చేస్తారంటే ఇక్కడ మీకు డైలీ 2 subjects, ఈరోజు మ్యాథ్స్ ఫిజిక్స్ నేర్చుకున్నారనుకోండి, సో మీరు బాగా మ్యాథ్స్ వీక్ ఉన్నారంటే సో మ్యాథ్స్ ఒక 4 days పెట్టుకోండి వీక్లీ, ఓకేనా? సో ఫిజిక్స్కి ఒక 2 days, ఫిజిక్స్ మొత్తం మనకి ఎన్ని అవర్స్ వస్తాయి ఇప్పుడు? సో డైలీ 3 hours అంటే 18 hours వస్తున్నాయి అంతేనా? 6 daysలో 18 hours. సో ఈ 18 hoursలో లెట్స్ సే ఒక 3 hours మీరు అటు ఇటు తీసేసిన 15 hours వచ్చింది అనుకోండి, ఎఫెక్టివ్ టైం ఒక 15 hours వచ్చింది. సో ఈ 15 hoursలో మ్యాథ్స్కి ఫిజిక్స్కి కెమిస్ట్రీకి 5 hours,
లేదు. సో నేను మ్యాథ్స్లో వీక్ ఉన్నాను సార్, సో కొంచెం ఎక్కువ టైం మ్యాథ్స్కి పెట్టేసుకోండి. సో మ్యాథ్స్కి కొంచెం ఎక్కువ టైం, లేదంటే ఫిజిక్స్కి, మీరు ఏ సబ్జెక్ట్లో అయితే మీకు ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయో, ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో, సో దానికి ఎక్కువ టైం కేటాయించండి. సో దాని తర్వాత సో 12th ఉన్న స్టూడెంట్స్ ఎస్పెషల్గా ఈ సండేని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సండే అయితే మోస్ట్లీ కాలేజ్ ఉండదు. సో కొన్ని కాలేజెస్లో ఏంటంటే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ పెడతారు, పెట్టినా కూడా ఆఫ్టర్నూన్ పంపించేస్తారు. డే స్కాలర్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను ఇది. సో ఈ సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు మీకు ఒక 8 hours టైం దొరుకుతుంది. ఆ 8 hours నేను చదవమని అయితే చెప్పను. సో అట్లీస్ట్ ఒక 4 hours to 5 hours కంపల్సరీ మీరు ఇక్కడ కేటాయించాలి స్టడీస్కి. ఈ 4 hours 5 hours టైంలో సో ఏవైతే మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయో, 11th class బ్యాక్లాగ్సా, లేదంటే 12th జాయిన్ అయ్యాక మీరు సార్ ఎక్కడో ఉన్నారు, ఏదో 4th chapter 5th chapterలో, సో మీరు మాత్రం ఇంకా 1st 2nd chapterలోనే ఉన్నారు. సో ఇలా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి మీరు ఈ సండేస్ని యూజ్ చేసుకోండి. రివైజ్ చేసుకోవడానికి వీక్ డేస్ టైంని యూజ్ చేసుకోండి. ఓకేనా? క్లియర్? అంటే కంపల్సరీ మీరు ఒక 3 hours మీ ఓన్ ప్రిపరేషన్కి సో టైం పెట్టాలి. ఓకేనా? సో ఎవరైతే ఓన్ ప్రిపరేషన్కి టైం ఇవ్వలేదో మీరు క్వశ్చన్స్ చేయలేరు, ఫిజిక్స్ పరంగా చెప్తున్నాను. సో మీరు కనుక ఓన్ ప్రిపరేషన్కి సో సమ్ టైమ్ యూ షుడ్ అలాట్, అది ఎంతో కొంత వీక్లీ మీరు ఫిజిక్స్కి ఒక 6 hours అలాట్ చేస్తారా, 8 hours అలాట్ చేస్తారా? సో ఫిజిక్స్కి వచ్చేసరికి కంపల్సరీ ఒక 6 to 8 hours మీ ఓన్ ప్రిపరేషన్ న్యూమరికల్ సాల్వ్ చేయడానికి అలాట్ చేయండి. ఓకేనా? మీకు కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉన్నా మీరు ఒక 3 hours అయితే 2.5 hours to 3 hours ఓన్ స్టడీకి, అండ్ ఫిజిక్స్కి సంబంధించి 6 to 8 hours వీక్లీ, అంటే సో కనీసం ఒక గంట సేపు సండే రోజు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి సో రోజుకు ఒక గంట సేపు ఒక సబ్జెక్ట్ మీద కూర్చునేటట్లుగా చూడండి. ఓకేనా? సో లేదు ఇక్కడ 3 hours నేను 1 hour చేసుకుంటాను సార్ అంటే మీ ఇష్టం, 3 subjects డైలీ రివైజ్ అవుతాయి. ఓకే? సో బట్ ఎట్ ద ఎండ్ మీరు చేయాల్సింది ఏంటంటే టైంని ఈక్వల్గా క్యాటర్ చేయండి అన్ని సబ్జెక్ట్స్కి. అండ్ మీకు ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ బాగా డిఫికల్ట్ ఉంటే దానికి కొంచెం ఎక్కువ టైం క్యాటర్ చేయండి. సో సండేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ బ్యాక్లాగ్స్ ఏ ఉన్నాయో ఆ బ్యాక్లాగ్స్ అంటే మీరు ఇప్పుడు 12 చదువుతున్నారు, లేదంటే 11th చదువుతున్నారు, సో ఆల్రెడీ 5th chapterలో ఉన్నారు సారు, మీరేమో 2ndలోనే ఉన్నారు. సో మీరు ఈ గ్యాప్ని ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత బెటర్. ఈ గ్యాప్ కనుక మీరు డిలే చేశారనుకోండి ఇది పెరుక్కుంటూ పోతూనే ఉంటుంది. సార్ 10th chapterలో ఉంటారు, నువ్వు ఇంకా 3rd chapterలోనే ఉంటావు. సో ఇదేంటంటే మీరు అప్కమింగ్ చాప్టర్స్ ఏవైతే నేర్చుకుంటారో దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కసారి మనకి ఫిజిక్స్లో బ్యాక్లాగ్స్ క్రియేట్ అయినాయి అంటే సో దాని ఇంపాక్ట్ ఎవ్రీ చాప్టర్ మీద పడుతుంది. సో అంటే మీకు అప్పుడు జరిగే చాప్టర్స్ కూడా ప్రాపర్గా అర్థం కావు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఓకేనా? సో కాబట్టి ఈ బ్యాక్లాగ్స్ మోస్ట్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు 11th ఎంటర్ అవుతున్నారో మీకు ఇప్పుడే సిలబస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకోకుండానే చూసుకోండి. ఒకవేళ క్రియేట్ అయితే దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఈ విధంగా కనుక మీరు బ్యాలెన్స్ చేసుకుంటే సో వీక్ డేస్ని, వీకెండ్స్ని, కాలేజ్ ప్లస్ ఆన్లైన్ మీరు ఎక్కడి నుంచి అయినా పర్లేదు, సో ఇది నేర్చుకుంటే సో యూ గైస్ కెన్ లెర్న్ ఎఫెక్టివ్లీ. ఓకేనా? So that's it from my end. So we'll meet in the next session. So bye guys.